మీరు ఎవరితోనో పెట్టుకోండి, కానీ దేవునితో పెట్టుకోకండి. దేవునితో పెట్టుకోకండి. ఆ మాట మీతో చదివి వినిపిస్తాను. ఎబ్రీ పత్రికలు 10వ అధ్యాయంలో 31వ వచనం, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. నువ్వు ఎవరి చేతిలో పడిపోతున్నావు అంటే నీ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి మాటలు మాట్లాడితే నువ్వు రక్షించబడతావు. చెడు మాటలు నువ్వు మాట్లాడితే ఖచ్చితంగా ఆ మాటే నిన్ను చిక్కుల్లోకి తీసుకెళ్ళిపోద్ది, నాశనానికి తీసుకెళ్ళిపోద్ది. సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు, జగత్ పునాది వేసేవాడు, సృష్టికి మూలకారి, నిత్యుడగు తండ్రి, జీవము గల దేవుడు, అలాంటి దేవుణ్ణి కించపరుస్తూ కాలిఫోర్నియాలో ఆ యొక్క గ్రామములో లాస్ ఏంజలస్ ఆ ప్రాంతములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్మెంట్ చేస్తూ దేవుణ్ణి చులకనగా మాట్లాడిన వితిన్ 24 hours అవ్వకముందే మొత్తం ఆ గ్రామం అంతా, ఆ ఊరంతా నాశనమైపోయింది, కాలిపోయింది. సదోమ గుమారో ఎలాగైతే అగ్నితో కాలిపోయిందో అలాగే సేమ్ అక్కడ చర్చ్ మాత్రం కాలిపోలేదు. ఒక భక్తుడి ఇల్లు, గృహం, కుటుంబం కాలిపోలేదు. ఆ ఆస్తులు విడిచి పరిగెట్టి పారిపోతున్నారు ప్రతి ఒక్కరు. వారి సంపాదన అక్కడే ఉంది, వారి బంగారం అక్కడే ఉంది. నీ సంపాదన ఉన్నదని నువ్వు గర్వపడితే నీ దగ్గర ఉన్నది లాక్కుంటా అన్నాడు దేవుడు. మత్తయి సువార్త చదువుకోండి 25వ అధ్యాయం. నీకు ఎలాగైతే ఇచ్చానో దాన్ని సంతోషపడు, కానీ నువ్వు గర్వపడితే నీ దగ్గర ఉన్నది లాగేస్తాను, తీసేసుకుంటాను, మరలా భక్తుడనేవాడికి ఇస్తానన్నాడు. నువ్వు మనుషుడుగా గర్వపడితే ఖచ్చితంగా నువ్వు పతనానికి వెళ్ళిపోతావు. నీ గర్వముకు ముందు చెప్పాను కదా, పతనానికి వెళ్ళిపోవడానికి, పడిపోవడానికి, అహంభావం. జాగ్రత్త, గర్వపడకండి. దేవుడిచ్చిన ఈ అందం, దేవుడిచ్చిన డబ్బు, దేవుడిచ్చిన ఈ సృష్టి, ఈ బాధ్యత, ఈ యొక్క ప్రపంచం దేవుడిచ్చాడు, ఆయన బట్టే మనం ఉన్నాం అని ఎవరైతే అనుకుంటారో వారు నిత్య జీవం పొందుకుంటారు. వారే దేవుడు మార్గంలో నడుచుకుంటారు. వారే 10 మందికి మంచి చెప్తారు. ఇది గమనించండి. తర్వాత మీరు దేవుని వాక్యం కోసం కూడా మీకు ఒక మాట మీకు చెప్తాను. సామెతలు 7:24లో నా కుమారుడు చెవి యొగ్గి అన్న మాట ఉన్నది. దాంట్లో సామెతలో ఒక మాట చూడండి, మీకు ఆ మాట వినిపిస్తాను. ఎవరైతే దేవుని మాటలు మనసులో పెట్టుకుంటారో వారు బ్రతికుంటారన్నది. సామెతల్లో 7వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చూస్తున్నాను. నా కుమారుడా, నా మాటలు మనస్సు నుంచుకొనుము, నా ఆజ్ఞను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞ నీవు మనస్సున ఉంచుకుని నీ ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశము కాపాడిని ఎడల నీవు బ్రతుకుదువు. ఖచ్చితంగా దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరు కూడా బాగుంటారు. వారిని దేవుడే బ్రతికిస్తాడు, లేదా బ్రెస్ట్ స్కాండవర్ చేస్తాడు. అది కూడా చూడండి, వాక్యం కూడా రోమాపత్రికలో ఉన్నది. ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. రోమాపత్రికలో 1వ అధ్యాయంలో 28వ వచనము, మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అది చేయరాని కార్యాలు అక్కడ చేశారు. దేవునిపై దృష్టి పెట్టకుండా, దేవుని ఆలోచనలు లేకుండా, దేవుడు మనసు లేకుండా, క్రీస్తు మనసు ఫిలిప్స్ 2:5 ప్రకారం క్రీస్తు మనసు లేకుండా సాతాను మనసుతో దేవుణ్ణి వెక్కిరిస్తూ చులకన చెలుస్తూ మాట్లాడిన కాలిఫోర్నియా లాస్ ఏంజలస్ గ్రామము నాశనానికి కారణం వారి గర్వము, వారి అహంకారం మాత్రమే. నేను డబ్బున్నోడిని, నేను అందగాడిని, అందగత్తిని విర్రబీగిపోయారు అందరూ. వారందరూ నాశనానికి వెళ్ళిపోయారు. ఇది మాత్రం గమనించండి. దేవుడికి మాత్రం మీ మనసులో చోటు ఇవ్వకపోతే, ఈ బైబిల్ గ్రంథం చెప్తుంది, అది నీ పతనానికి. సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు యేసు ప్రభు
ఆయన నమ్మిన ప్రతి ఒక్కరిని ఆయన రక్షించుకుంటాడు. మహోన్నతుడి చాటును నివసించేవాడే సర్వశక్తి నాడును విశ్రమించేవాడని 91వ కీర్తన మొట్టమొదటి వచనం. వేట కానుగురులో నుండి నిన్ను విడిపిస్తాడు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడని అదే 91వ కీర్తన 3వ వచనం. అదే 91వ కీర్తనలో 14వ వచనం, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అతన్ని నేను తప్పించను. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరైతే మొట్టమొదటిగా దేవుడికి స్థానం ఇస్తారో వారు అన్ని విషయాల్లో తప్పించబడతారు, అన్ని విషయాల్లో కాపాడబడతారు, నిత్యాగ్ని తప్పించబడతారు, పరలోక రాజ్యం ఉంటుంది. ఈరోజు సినిమా హీరోయిన్స్కైనా సినిమా హీరోలకన్నా మీ అందరికీ నేను బ్రదర్స్ మీ అందరికీ కూడా నమస్కారం చెబుతూ దేవుణ్ణి తెలుసుకోండి. మీ సినిమా రంగంలో వచ్చేది మనుషులు మాత్రమే మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీ యాక్టింగ్ ద్వారా, మీ యొక్క నటన ద్వారా ఎంతోమంది మీ సినిమాలు చూసి చెడిపోతున్నారు. ఒక మనిషి బట్టి ఒక మనుషుడు మంచిగా బ్రతకాలి. ఈరోజు సినిమా రంగంలో ఉన్న ప్రతి హాలీవుడ్లో ఉన్న వారికి కూడా ఎక్కడైనా సరే అందరికీ నేను చెప్పేదల్లా ఒకటే, మీ డబ్బు బంగారం మిమ్మల్ని నిత్యాగ్ని తప్పించదు. సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు యేసు ప్రభువుని నమ్ముకోండి. ప్రతి ఒక్కరూ ఆయనే మీకు మంచి దారిలో నడిపిస్తాడు. ఒక కోటీశ్వరుడు యోబు గారిని ఎలాగైతే రక్షించుకున్నాడు, ఒక కోటీశ్వరుడు పొట్టి జగ్గాయిని ఎలాగైతే రక్షించుకున్నాడు, ఒక కోటీశ్వరుడు అబ్రహాముని ఎలాగైతే రక్షించుకున్నాడు, వారి మనసులు మంచిగా దేవుని మీద ఆనుకున్నాయి గనక ఆ డబ్బును చూడలేదు, ఫస్ట్ దేవుడికి స్థానం ఇచ్చారు. నిజమైన దేవుడు యేసు ప్రభు అని చెప్పారు కనుక వాళ్ళందరూ రక్షించబడ్డారు. మీరు కూడా మీ డబ్బు బంగారాన్ని చూసి గర్వపడకంట. నిజమైన దేవుడు యేసు ప్రభు, సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు యేసు ప్రభు అని మీరు నమ్మితే ఖచ్చితంగా మీరు రక్షించబడతారు. లేదా ఒక్కసారి అమెరికాలో ఉన్న కాలిఫోర్నియాని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. బైబిల్ గ్రంథంలో ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాడు. సదోమ గొమొర, బైబిల్ చదువుకోండి. సదోమ గొమొర ఎవరైతే దేవుడికి హృదయంలో చోటు ఇవ్వలేదో ఆ గ్రామము, ఆ ఊరు, ఆ దేశము నాశనం అయిపోయింది, కాలిపోయింది. లోతు ఒక్కడే, ఆ ఇద్దరు కుమార్తెలు మాత్రము రక్షించబడ్డారు. మీరు కూడా రక్షించబడాలి అనుకుంటే కుటుంబాలతో 128వ కీర్తన ఆశీర్వాదాలతో నింపబడాలి అనుకుంటే, ఖచ్చితంగా మీకు ధన్యత బ్రతుకు కావాలి అనుకుంటే ఈ ప్రపంచంలో ఎవరెవరు ఒక్క యేసు ప్రభు ఒక్కడే. నేను కూడా చిన్న చిన్న సినిమాలు అంటే మినీ పిక్చర్స్, ఒక చిన్న 4 సీరియల్స్ నటించాను. కానీ ఈలోపే దేవుడు నన్ను పట్టుకున్నాడు. నేను మారాను, మీరు కూడా మారుతారని, ప్రపంచం అంతా దేవుణ్ణి తెలుసుకుంటుందని, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, యోహాను సువార్త 14:6 ప్రకారము మీ అందరూ యేసు ప్రభు మార్గములో వెళ్ళి ఒక దినము నిత్య జీవం పొందుకుంటారని, ఆయన మార్గములో ఎటువంటి పాపము లేదని, ఆయన మాటలో సత్యమే ఉన్నదని తెలుసుకుని ఒక దినము నిత్య జీవం పొందుకోవాలని కోరుకుంటూ మీ బ్రదర్ శైలేష్ పాల్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడండి. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగుండాలి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ బాగుండాలి. అందరూ ప్రార్థన చేయండి అన్ని దేశాల కోసం. గాడ్ బ్లెస్ యు ఆల్.